టెట్ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న తెలుగు. అతని మాటలు వింటే నాకు గుండు చెరువయ్యింది, చావడానికి భయపడి కాదు ఈ మాటలు అన్నది క్రింది వానిలో. మర్రి చెట్టు పాఠంలో మర్రి చెట్టు. తర్వాత ప్రశ్న కంధరము అనే పదానికి నానార్థాలు ఏమిటి క్రింది వానిలో? కంధరము అనే పదానికి నానార్థాలు. గుహా అంకుశం, గుహా అంకుశం. తర్వాత ప్రశ్న ప్రబలమై ఎండినవారు, ప్రబలమై ఎండువారు అని వ్యుత్పత్తినిచ్చే పదం క్రింది వానిలో. పులిందులు. సరైన సమాధానం పులిందులు. తర్వాత ప్రశ్న చూచూ చొండగానే మోసపుచ్చు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. చూచూ చొండగానే మోసపుచ్చు అనే అర్థంలో ఉపయోగించే జాతీయం ఏదంటే కన్ను మురుగు అనే జాతీయాన్ని ఉపయోగిస్తారు. తర్వాత ప్రశ్న ఇంటి నెల్ల వీపు కెత్తుకోగల దిట్ట, ముట్టుకొన్న నులికి ముడుపు పంద, కాలు లేని బిడ్డ కడుపుతో ప్రాకుర, దీని భావమేమి దేవరేణ్య. ఈ పొడుపుకి ఇడిపేటంటే నత్త. సరైన సమాధానం నత్త. తర్వాత ప్రశ్న కలువ అను పదానికి పర్యాయ పదాలు ఏమిటి? కలువ అను పదానికి పర్యాయ పదాలు ఉత్పలము, కువలయము. కలువ అను పదానికి పర్యాయ పదాలు ఇవి. తర్వాత ప్రశ్న వెల్లకి అను పదానికి అర్థం ఏమిటి క్రింది వానిలో? వెల్లకి అను పదానికి అర్థం, వెల్లకి అను పదానికి అర్థం గడ్డ. తర్వాత ప్రశ్న గురజాడ రచనలకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి క్రింది వానిలో. గురజాడ అప్పారావు గారి యొక్క రచనలకు సంబంధించి దిద్దుబాటు నవలని ఇచ్చేది రాంగ్ ఆన్సర్, మిగిలినవి కూడా సరైనవే. కన్యాశుల్కం అనేది నాటకము, మెటిల్డా అనేది కథ, అదేవిధంగా పూర్ణం అనేది గేయం. దిద్దుబాటు అనేది దేనికి సంబంధించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. తర్వాత ప్రశ్న ప్రియమైన నాన్నకు పాఠంలో తాతగారు రాసిన ఉత్తరం చదువు అని వీరితో అన్నారు. భాస్వరతో అన్నారు. పాఠ్యాంశాలు కూడా బాగా చదవాల్సి ఉంటుంది. తర్వాత ప్రశ్న ఆత్మకథ ప్రక్రియకు సంబంధించిన సరైన వాక్యాన్ని గుర్తించండి క్రింది వానిలో. ఆత్మకథ ప్రక్రియకు సంబంధించి సరైనవి తనకు తాను రాసుకునేది, అదేవిధంగా ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది ఆత్మకథ. ఈ రెండు మాత్రమే సరైనవి. తర్వాత ప్రశ్న ధర్మబోధ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ధర్మబోధ పాఠ్యాంశం యొక్క ఉద్దేశ్యం గృహస్థ ధర్మాన్ని చాటడము, అదేవిధంగా సత్యం యొక్క గొప్పతనాన్ని చెప్పడం. ధర్మబోధ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఉంది. తర్వాత ప్రశ్న కన్యాశుల్కం నాటకంలో బుచ్చమ్మ, కన్యాశుల్కం నాటకంలో బుచ్చమ్మ వెంకమ్మ అగ్నిహోత్రావధానుల పెద్ద కూతురు అనమాట. వెంకమ్మ అగ్నిహోత్రావధానుల పెద్ద కూతురు బుచ్చమ్మ కన్యాశుల్కం నాటకంలో. తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. పై రెండు కూడా సరైనవే. అన్యపద అర్థప్రధానమైంది బహువ్రీహి సమాసము, అదేవిధంగా కంటే కాలుడు బహువ్రీహి సమాసం, ఇది కూడా కరెక్టే. తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిని జతపరచండి. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. సభాభవనం అనేది చతుర్థి తత్పురుష సమాసము, అదేవిధంగా నదిగట్టు, నదిగట్టు అనేది షష్ఠీ తత్పురుష సమాసం, నదిగట్టు అనేది. అదేవిధంగా పాపభీతి అనేది పంచమీ తత్పురుష సమాసం, పాపభీతి అనే విధంగా. తమ్ము గొర్రెలు అనేది
విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. ఇవి సరైన సమాధానాలు సమాసాలకు సంబంధించి. తరాయి ప్రశ్న. సంధి లేని చోట స్వరంభు కంటే పరంభమైన స్వరంభునకు ఎడాగమంబగు సూత్రం. తరాయి ప్రశ్న. కర్తరి కర్మణి వాక్యాలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి క్రింది వానిలో. కర్తరి కర్మణి వాక్యాలకు సంబంధించి సరైన వాక్యాలు. అవన్నీ కూడా సరైన వాక్యాలే. కర్తరి వాక్యం అనేది కర్త ప్రధానంగా ఉంటుంది. కర్తరి వాక్యం కర్త ప్రధానంగా ఉంటుంది. అదేవిధంగా చలం ఓ పువ్వు పూసింది అనే కథని రాశాడు. ఇది కర్తరి వాక్యం. ఇది కరెక్టే. అదేవిధంగా కర్మణి వాక్యంలో క్రియ మీద బడు అనేది చేరుతుంది. ఇది కరెక్టే. అదేవిధంగా చిన్నప్పుడే కథ అల్వారు స్వామిచే రచించబడింది అనేది కర్మణి వాక్యం. ఇది కూడా కరెక్టే. అవన్నీ కూడా సరైన సమాధానాలే కర్తరి కర్మణి వాక్యాలకు సంబంధించి. తరాయి ప్రశ్న. ఈ క్రింది వానిలో ఉపమాలంకారం గల వాక్యాన్ని గుర్తించండి. ఉపమాలంకారం. అలంకారాలు ఇంపార్టెంట్. సాగర్ లేడి పిల్లలా పరిగెత్తుతున్నాడు. ఇది ఉపమాలంకారం. తరాయి ప్రశ్న. తారాసస్యము పండినన్ గగన క్యాధారంబునం చంద్రిక. ఈ పద్యపాదం ఆధారంగా సరైనవి క్రింది వానిలో. ఇది శార్ధుల పద్యము. అదేవిధంగా తాకి ధ అనే అక్షరాలకు ఎత్తి వెళ్తుంది అనమాట. ఈ రెండు మాత్రమే కరెక్ట్. తరాయి ప్రశ్న. చిన్నప్పటి నుండి తనకు బాటనీ అభిమాన విషయమని అన్నాడు రచయిత. ఈ పరోక్ష కథనానికి సరైన ప్రత్యక్ష కథనం. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. చిన్నప్పటి నుండి నాకు బాటనీ అభిమాన విషయం అని అన్నాడు రచయిత. ఇది పరోక్ష కథనం. తరాయి ప్రశ్న. అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వెంట వెంటనే వస్తే అది ఏ అలంకారం అవుతుంది? అర్ధభేదంతో కూడిన హల్లుల జంట అనేది వెంట వెంటనే వస్తే అది చాకానుప్రాస అలంకారం అవుతుంది. చాకానుప్రాసం. తరాయి ప్రశ్న. వర్షాలు లేక పంటలు పండలేదు. ఈ వాక్యం ఏ రకమైన వాక్యం? వర్షాలు లేక పంటలు పండలేదు. హేత్వార్థక వాక్యం. ఇది హేత్వార్థక వాక్యం. తరాయి ప్రశ్న. అర్థములు నిత్యములు గావు యవ్వనము జురీవేగ తుల్యము. ఈ వాక్యానికి సరిపోయే ఆధునిక వచనం. అర్థాలు నిత్యాలు కావు యవ్వనం జురీవేగ తుల్యం. ఇది సరైనది ఆధునిక వచనం. తరాయి ప్రశ్న. ఉన్న వర్ణాన్ని తొలగించి దాని స్థానంలో శత్రువులాగా వేరొక వర్ణం వచ్చి చేరడాన్ని ఏమంటారు? ఆదేశం. ఇవి తెలుగుకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.